హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం పకోడా. ఆనియన్స్ పకోడా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరుండరు. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని బౌల్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా చాట్ మసాలా కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకొనేసేయాలి. బాగా అంటే వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా ప్రెస్ చేస్తూ, అదుముతూ కలపాలి. ఎందుకంటే మనకి ఆనియన్స్ నుండి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి అదే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా శనగపిండి 1 కప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసేసేయాలి. ఇలా కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసేయాలి. ఇలా కలిపేసేసిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటటువంటి మిశ్రమం కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసేటప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్‌లో ఉండాలి. చూడండి, ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం తర్వాత మళ్ళీ కొద్దిగా లో ఫ్లేమ్‌లో పెట్టేసేసేయాలి. మీడియం ఫ్లేమ్‌లో గ్యాస్ పెట్టేసేసిన తర్వాత 7 ఆర్ 8 మినిట్స్‌కి మొత్తం కుక్ అయిపోయి ఉంటది. చూడండి, ఈ విధంగా కలర్ అనేది కొద్దిగా క్రిస్పీగా అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. మరీ తక్కువగా ఫ్రై చేసుకుంటే మనకి బోండాలాగా అయిపోతాయి. అలా కాకుండా కొద్దిగా కలర్ వచ్చే వరకు మనం చేసుకోవాలి. అంటే ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగిలిన ఫేస్ కూడా అంటే 2 ఫేసెస్‌గా వేసుకోవాలి. ఇలా 2 ఫేసెస్‌గా వేసుకున్న తర్వాత చూడండి, సరిపోయింది. నేను కలిపినటటువంటి పిండి మొత్తం 2 ఫేసెస్‌కి సరిపోయింది. ఇలా ఇది కూడా మరీ ఎక్కువగా కాలకుండా కొద్దిగా అంటే కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయాలి. ఇలా తీసేసి మొత్తం సర్వ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం బాగా తీసుకొనేసేయాలి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమే. అంతే, ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే ఆనియన్స్ పకోడా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.